ఇదిగోండి నాటు కోడి పులుసు ఆంధ్ర స్టైల్ తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: నాటు కోడి ముక్కలు 750 గ్రాములు, ఉల్లిపాయలు 3 సన్నగా తరిగినవి, టమోటాలు 2 సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, మిరపపొడి 2 టీ స్పూన్లు అవసరం ప్రకారం, పసుపు టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి టీ స్పూన్, గరం మసాలా టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర అలంకరణకు, పొడి మసాలా పౌడర్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, లవంగాలు 3, దాల్చిన చెక్క 1 ముక్క. మరిగించిన తర్వాత పొడి చేసుకోవాలి. తయారు చేసే విధానం: 1. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. 2. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముదురు వాసన పోయే వరకు వేపాలి. 3. టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మద్దుకోవాలి. 4. ఇప్పుడు కోడి ముక్కలు వేసి పసుపు, ఉప్పు, మిరపపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. 5 గంటల 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. 6. తర్వాత గ్రౌండ్ చేసిన మసాలా పొడి వేసి కలపాలి. 7. అవసరమైనంత నీళ్లు పోసి మరిగించాలి. కోడి ముక్కలు అయ్యే వరకు 30 నుంచి 40 వరకు నిమిషాలు ఉడికించాలి. 8. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి దింపాలి.